రాజకీయంలో కథ ఎట్లుందంటే మేమేం చేసినా సూపర్, అదే పని ఇంకోళ్ళు చేస్తే ఉత్త వేస్ట్. సర్కార్ వాళ్ళు చేసే పని ప్రతిపక్షం మెచ్చది, ప్రతిపక్షం పోరాటాన్ని సర్కార్ పట్టించుకోదు. మేము చెప్పేదే రైట్ అని వాళ్ళు, మాదే కరెక్ట్ అని ఇల్లు. సరే, ఎవరి మాట ఎట్లున్నా నిజం అనేది ఒకటి ఉంటది కదా. ఇప్పుడు అమెరికా టూర్లు ఉన్నాడు సీఎం సారు, పెట్టుబడులు తెస్తానికి పోతే ఏహే అంత ఉత్తదే అని అటుకెళ్ళి కారోళ్ళు అంటాండ్రు. గా ముచ్చటేందో పురాగా అరుచుకుందాం పాండ్రి. ఐటీకి పేరు పోయిన కాగ్నిజెంట్ కంపెనీ హైదరాబాద్ లో ఇంకో బ్రాంచ్ తెరుస్తుంది. 15,000 మందికి జాబులు వస్తాయట. స్వచ్ఛ బయో 1,000 కోట్ల పెట్టుబడి, 500 కొలువులు. ట్రైజిన్ టెక్నాలజీ సెంటర్ పెట్టి 1000 జాబులు. వివింట్ ఫార్మా 400 కోట్లు పెడితే 1000 జాబులు. వార్షికార్య హోర్డింగ్స్, ఆర్సీసీఎం, హెచ్సిఏ హెల్త్ కేర్, కార్నింగ్, చాలరేస్ క్వాబ్ ఇట్లా బొచ్చడు కంపెనీలు మన సిటీకి వస్తున్నాయి. అట్లనే డెవలప్మెంట్ కోసం వరల్డ్ బ్యాంక్ కూడా ఆసరైతామన్నది. అమెరికాలో ముఖ్యమంత్రి మంత్రులు పెట్టుబడుల యాత్ర గిట్ల నడుస్తుంటే అంతా జూటా బోకస్ కంపెనీలు ఉత్త కాయిదాలే రాసుకుంటారు, పైసలు రావు, జాబులు రావు అని గులాబీ పార్టీ వాళ్ళు అంటున్నారు. 10 ఏళ్ల సంది మంత్రిగా ఉన్న రామన్న కూడా సేమ్ గిట్లనే బయట దేశాలకు పోయి అగ్రిమెంట్లు చేసుకొని వచ్చేండు. అవన్నీ గిట్లా బోకసేనా అయ్యింది. అట్లాని సీఎం మంత్రులే పోయినరా అంటే సర్కార్ పెద్ద ఆఫీసర్ మేడము, పైసల శాఖ పెద్ద ఆఫీసరు, ఐటీ శాఖ పెద్ద ఆఫీసరు, ఇంకా కొందరు సీనియర్లు కూడా ఉన్నారు. కంపెనీల చరిత్ర తెలుసుకున్నాకనే మాట్లాడుతున్నాము, అనుమానాలు అవసరం లేదని ఆఫీసర్లు వీడియో కూడా పంపిరు ఆడికెళ్ళి. about various projects which are going to be extremely beneficial to the state of Telangana. చల్ మా గవర్నమెంట్ ను బద్నాం చేసే కుట్రని కాంగ్రెస్ ఎంపీలు ఖండాలుగా ఖండిస్తున్నారు. ఈవెన్ కేటీఆర్ గారి బామ్మర్ది కానీ, కవిత గారి భర్త గారు కానీ ఎవరన్నా కానీ తెలంగాణలో పెట్టుబడులు పెడతామంటే మేము కూడా ఆహ్వానిస్తున్నాం. డ్రగ్స్ వ్యాపారం, చీప్ లిక్కర్, ఇల్లీగల్ మద్యం వ్యాపారం తప్ప అన్ని వ్యాపారాలకు అనుమతులు ఉంటాయి. రేవంత్ రెడ్డి సార్ వాళ్ళు అన్నదమ్ములు పెత్తనం చేస్తున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటుండే వరకు వాళ్ళ అన్న ఈడున్నాడు, తమ్ముడు ఈడున్నాడు, ఇది చూతురా వాళ్ళ మనమడు ఏడున్నాడు హిమాంశు. ముఖ్యమంత్రి గారి తరపున మనుమడు భద్రాచలానికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు తీసుకుపోతా ఉన్నాడు. ఇది కుటుంబ పరిపాలన.